2025-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకి యూడైస్ ప్లస్ సైట్‌లో స్టూడెంట్ మాడ్యూల్ డేటా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో, ఈరోజు మనం మన వీడియోలో 25-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అంటే ఆల్రెడీ కొత్తగా మనకి ఈ సంవత్సరం ప్రమోట్ అయినటువంటి స్టూడెంట్స్ వారికి సంబంధించినటువంటి స్టూడెంట్ మాడ్యూల్‌లో డేటాని అంటే జీపీ, ఈపీ, ఎఫ్‌పీ ఈ 3 ఫామ్స్‌ని అప్డేట్ చేసి ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. గూగుల్లో యూడైస్ ప్లస్ అని చెప్పేసి ఎంటర్ చేయగానే మనకి ఇలా కనపడుతుంది. యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది. దీంట్లో మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి యూజర్ ఐడి అంటే యూడైస్ ప్లస్ సైట్కి ఉన్నటువంటి యూజర్ ఐడి అంటే మన డైస్ కోడ్. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ యూడైస్ సైట్కి మనం ఇంతకుముందు ఆల్రెడీ సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి స్క్రీన్లో కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది. దీనిలో వచ్చేసరికి ప్రెజెంట్ మనం ఈ యొక్క కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 కాబట్టి ఈ 2025-26 ఈ యొక్క అకాడమిక్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ప్రాసెస్ చేసిందే. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాము. అట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీన్ని ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రతి క్లాస్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ టోటల్ రోల్ మనకి ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంది. అంటే అది ఇన్కంప్లీట్ అనమాట. వీళ్ళందరూ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఆ కంప్లీట్ వచ్చేసరికి మనకి 0 అయిపోతుంది. 0 అయిపోయినప్పుడు మనకి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్లో స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తం కూడా మనం కంప్లీట్ చేసినట్టు అర్థం అనమాట. అట్లాగే ప్రతిదాన్ని కూడా మనం అప్డేట్ చేసిన తర్వాత అది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇప్పుడు మీరు ఏ క్లాసుకు సంబంధించి డేటాని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సెక్షన్ ఉంది మనకి క్లాసు సెక్షను. ఆ సెక్షన్ ఎదుర్కొంటా వ్యూ ఆర్ మేనేజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ గమనిస్తే ఆ ఎదుర్కొంటా మనకి 3 విండోస్ ఉన్నాయి. జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీస్ ప్రొఫైలు ఈ 3 కూడా మనకి రెడ్ కలర్లో ఉంటాయి. స్టేటస్ వచ్చేసరికి నాట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఈ 25-26 అకాడమిక్ ఇయర్కి ఇంకా మనం ఈ ప్రాసెస్ మొదలు పెట్టలేదు కాబట్టి ఇలా కనబడుతుంది. సో, ఒక్కొక్కటి కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3 కూడా మనకి గ్రీన్ కలర్లో మారి ఇది వచ్చేసరికి కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది, నాట్ స్టార్టెడ్. సో, ఇలా ఒక్కొక్క స్టూడెంట్కి కూడా మనం ఒక్కొక్క విండో ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఫస్ట్ జీపీ ఈ జీపీ మీద ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ప్రొఫైల్ దీని మీద మనం ప్రెస్ చేద్దాం. జనరల్ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయగానే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్టూడెంట్ యొక్క నేము, ఆధార్ నెంబరు దీన్ని మాత్రం మనం ఎడిట్ చేయలేము. ఎప్పుడంటే అపార్ ఐడి కనుక కన్సర్న్ స్టూడెంట్కి జనరేట్ అయితే వీటిని మనం ఎడిట్ చేయలేము. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ మేలు, జెండరు వీటిని మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మిగతా అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి తర్వాత నెక్స్ట్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. సేవ్ అనే దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే ఇలా కనబడుతుంది. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి దీన్ని క్లోజ్ చేసి తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అంటే సెకండ్ విండో అయినటువంటి ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబరు, నెక్స్ట్ అడ్మిషన్ డేటు మిగతా అన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫీడ్ చేసినవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ కింద సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసిన తర్వాత ఈ విండో కూడా మనకి సేవ్ అవుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత థర్డ్ విండో అయినటువంటి ఈ ఫెసిలిటీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో స్టూడెంట్కి ఏవైతే మనం ప్రొవైడ్ చేసామో వాటిన్నిటి కూడా మనం టిక్ మార్క్ చేసుకుని యాజ్ యూజువల్ ఇంతకుముందు లాగానే కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మదరు ఫాదర్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్లు ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ మదరు ఫాదర్ ఆధార్ నెంబరు ఆల్రెడీ అంతకుముందు సేవ్ చేసినవి ఉంటాయి. వీటిని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ చేయొచ్చు, లేకపోతే వీటిని అలా ఉంచేసి కింద మనకి సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క ఫెసిలిటీస్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది కూడా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. తర్వాత కొత్తగా వొకేషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫోర్త్ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్, డిడ్ ద స్టూడెంట్ అండర్టేక్ ఎనీ వొకేషనల్ కోర్స్, ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అయితే నో అని ఇవి సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పక్కన విండోలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఐటీఐ ఇది అని చెప్పేసి ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ జాబ్ రోల్స్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి. సో ఇక్కడ నో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విండో కూడా సేవ్ అయిపోతుంది. ఈ విండో వచ్చేసరికి మనకి ఫోర్త్ విండో వొకేషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి డిస్ప్లే అయిన తర్వాత చివరిగా మనకి నెక్స్ట్ అని చెప్పేసి ఉంది. ఈ నెక్స్ట్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అంటే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా ప్రొఫైల్ ప్రివ్యూ అని చెప్పేసి అంటాము. ఈ డేటా అంతా కూడా మనం మొత్తం చెక్ చేసుకొని చివరిలో ఇక్కడ కంప్లీట్ డేటా అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ కంప్లీట్ డేటా అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఈ కంప్లీట్ డేటా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించిన డేటా మొత్తం సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి నెక్స్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ఇంకొక స్టూడెంట్కి సంబంధించిన డేటాని కంప్లీట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మనం అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ టు స్కూల్ డాష్ బోర్డ్ అని ఉంది. బ్యాక్ టు స్కూల్ డాష్ బోర్డ్లో ఇప్పుడు మనం అప్డేట్ చేసినటువంటి స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒక 3-4 అవర్స్ లేదా ఒక 1 డే టైం పడుతుంది. ఆ తర్వాత అప్డేట్ అయిపోయి ఇక్కడ ఒక నెంబర్ తగ్గుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ 0 వచ్చేంత వరకు మనం చేయాలి. ఆ తర్వాత ఈ విండోస్ అన్నీ కూడా జనరల్ ప్రొఫైలు, నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైలు ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో మారి మనకి ఫైనల్గా ఇది మొత్తం టోటల్గా గ్రీన్ కలర్గా మారిపోతుంది. అప్పుడు ఇక్కడ నాట్ స్టార్టెడ్ ఉన్నటువంటి ఈ స్టేటస్ మనకి గ్రీన్ కలర్లో డన్ అని చెప్పేసి అంటే కంప్లీటెడ్ అని చెప్పేసి మారడం జరుగుతుంది. సో ఈ విధంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ డేటాని మనం ఇలా 1 by 1 అందరి విద్యార్థులకి కూడా ప్రతి సెక్షను ప్రతి క్లాసు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి స్టూడెంట్ యొక్క చివరిగా ప్రొఫైల్ ప్రివ్యూ చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే డేటా మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్ ప్రొఫైల్ డేటాకు సంబంధించినటువంటి మొత్తాన్ని స్టూడెంట్ మాడ్యూల్లో ప్రతి స్కూల్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్ పేజ్కి వెళ్ళటం జరుగుతుంది.